కొన్ని త్రోవలు మరణమునకు నడిపించును, మరికొన్ని త్రోవలు జీవమునకు నడిపించును. అనేక మార్గములు నగరముకు నడిపించవచ్చునేమో గాని హృదయశుద్ధి గలవారిని దేవుడు పరలోకమునకు నడిపించును. నీవు ఏ మార్గము అనుసరించాలనుకుంటున్నావు? నేనే మార్గము, సత్యము, జీవము అని చెప్పిన యేసు మార్గమును అనుసరించున్నావా? లేక నన్ను ఆరాధించుము, లోకమంతయు నీకిచ్చేదనను అని చెప్పిన అపవాది మార్గము ఆశపడి అనుసరించుచున్నావా? ఒక్కసారి నీ జీవితం కొరకు ఆలోచించుకో. నువ్వు అనుసరించే మార్గము ఆధ్యాత్మికమైన మార్గము కాకుంటే అది శరీరమైన మార్గము అయి ఉంటుంది. వాక్యము లేకుండా అంధకారములో తమ జీవిత యాత్రను కొనసాగించేవారు నరకానికి వెళతారు. యేసు చూపిన దారిలో నడిస్తే నిత్యము కలవరి మార్గంలో నడిచే కృపను దేవుడు నీకిస్తాడు. మానవులను ప్రేమించి దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. లేఖనాల ద్వారా సత్యాన్ని తెలుసుకొని దేవుని చేరుకుంటారని దేవుడు పరిశుద్ధ గ్రంథములో సత్యాలను బోధించి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇర్మీయా రాసిన గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనములో దేవుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. అదేమనగా, మార్గములో నిలిచి చూడిడి, పురాతన మార్గముల గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేదో అడిగి అందులో నడుచుకోమని దేవుడు తెలియజేస్తున్నాడు. అలాగే కిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గములో నడుచుకొనెను. కాబట్టి నా ప్రియ సహోదరుడా, నువ్వు యేసు మాట ఆలకించి యేసు చూపిన దారిలో నడిచి నిత్యరాజ్యం చేరుకోవాలని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు. నీ మీద ప్రేమ చూపుతున్నాడు. దేవుడు నీ కొరకు కలువరి శిలువలో రక్తం గార్చాడు, ప్రాణం పెట్టాడు. నీ కొరకు తన శరీరాన్ని గాయపరుచుకున్నాడు. నీ శిక్షను కలువరి శిలువపై మ్రాను మీద తను మోసుకున్నాడు. కలువరిలో తన కొరకు కాకుండా నీ కొరకే ఆయన శ్రమలు, బాధలు అనిపించున్నాడు. కాబట్టి యేసు ప్రేమను అర్థం చేసుకుని నరకం నుంచి తప్పించబడి నిత్యరాజ్యం చేరుకోవాలని దేవుడు ఈ మాటలు మన కొరకు దేవుడు తెలియజేసి ఉన్నాడు.